న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైండు. గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉంది. గుండె లయ అందుకుంది. బీపీ అంతా నార్మల్ గా ఉంది అని చెప్పేసి, పల్స్ బీపీ నార్మల్ గా ఉంది అని చెప్పేసి అక్కడ డాక్టర్ చెప్తా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకుంటున్నారు, చికిత్సకు స్పందిస్తున్నారు. మరణ వార్తల అవాస్తవము, హార్ట్ బీట్ వచ్చింది, ప్రస్తుతం నిలకడగా ఉన్నాడు అని చెప్పేసి రోహిణి ఆసుపత్రి వైద్యులు ఒకవైపు చెప్తా ఉంటే, కొంతమంది మీడియా, మనం చెప్పుకోవచ్చు పచ్చ మీడియా అని చెప్పేసి ఒక మీడియా ఉంటది. ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు, పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందిరు అని చెప్పేసి ఇట్లా పిచ్చి పిచ్చి రాతలు రాసుకుంటా వస్తానే ఉన్నారు. వాళ్ళు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక బతుకున్న వ్యక్తి మీద ఇట్లా ఏ విధంగా వార్తలు రాస్తారు అని చెప్పేసి నెటిజన్లు మొత్తం విమర్శల వర్షం కురిపిస్తా ఉన్నారు ఆ ప్రత్యేక ఛానల్ మీద. ఇది ఎంతవరకు సమంజసం? మరి పచ్చ మీడియా ఇట్లా రాయడం అనేది అర్థం కాదు. కానీ మొత్తం మీద పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ వైద్యులు చెప్తా ఉన్నారు. ఇంకొక ముచ్చడి ఇక్కడ చెప్పాలి, వైద్య చరిత్రలోని ఇది ఒక మిరాకిల్ అని చెప్తా ఉన్నారు. డాక్టర్ మమత ఆమె ప్రాణం కాపాడాలని తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు 9వసారికి పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె లయ అందుకున్నదని చెప్తా ఉన్నారు. ఇది నిజంగా మెడికల్ మిరాకిల్ అని డాక్టర్ మమత రెడ్డి అన్నారు. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్ కి పంపిస్తాం. రైట్ నో బీపీ పల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ఓకేనండి. పెద్దికి ఉదయం 8 గంటల నుంచి డాక్టర్ మమత పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలను కాపాడాలని తీవ్రంగా ప్రయత్నించిండ్రు. 9వసారికి సిపిఆర్ ఫలించింది. గుండె లయ కొట్టుకోవడంతో మమత గుండె నిబ్బరం చేసుకున్నారు. హ్యాట్సప్ మమత అంటూ అక్కడికి వచ్చిన నేతలు మమతను అభినందిస్తా ఉన్నారు. అండ్ ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ మాజీ మంత్రి శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. హనుమకొండలోని రోహిణి హాస్పిటల్కి చేరుకున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. పెద్ది సుదర్శన్ రెడ్డిని స్ట్రెచర్ మీద తీసుకొని వస్తా ఉన్నారు. మరి మెరుగైన వైద్య సేవ కోసం హైదరాబాద్ తరలిస్తారా ఏంది అనేది తెలుస్తలేదు. అక్కడ అంబులెన్స్ అయితే కనబడతా ఉన్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి ఆరాధిస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది అక్కడికి చేరుకున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. హాస్పిటల్ మొత్తము బీఆర్ఎస్ శ్రేణులతో నిండిపోయింది. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఏం కావద్దని చెప్పి చాలా మంది కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికైతే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నది. ఆయనకి ఎటువంటి సమస్య లేదు. మెరుగైన వైద్యం అందిస్తే సరిపోతుంది అని చెప్పేసి ఒకవైపు డాక్టర్లు చెప్తా ఉంటే, ఇంకో కొంతమంది పచ్చముక్క లాంటి బ్యాచ్లు ఆయన మీద తప్పుడు వార్తలు రాస్తా ఉన్నారు. మరణ వార్త అవాస్తవం అని డాక్టర్లు కొట్టిపాడేసినప్పటికీ కూడా మరి దాన్ని డిలీట్ చేస్తారా అట్లనే ఉంచుకుంటారా తెలియదు. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డికి ఏం కావద్దు, నిలకడగా ఉండాలి ఆయన ఆరోగ్యం అని మన ఎంఆర్ మీడియా తెలంగాణ తరఫున కూడా కోరుకుంటాం. వైద్యం కొరకు ఆయన ఆరోగ్యం కొద్దిగా సహకరించినప్పటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థత గురైనరు కాబట్టి మెరుగైన వైద్య చికిత్స కోసం సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి అంబులెన్స్ వెంటే హైదరాబాద్ కు బయలుదేరిండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫాస్ట్ గా యశోదాకి తీసుకెళ్తున్నాము. హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా స్టేబుల్ గా ఉన్నారు. కానీ ఎందుకైనా మంచిది, మళ్ళా సెకండ్ టైం అటాక్ వస్తే ఇబ్బంది జరగకుండా ఉండాలని షిఫ్ట్ చేయాలని అక్కడ డాక్టర్స్ ను టీం రెడీ పెట్టాము. రూట్ కూడా అంతా క్లియర్ గా పోలీస్ సపోర్ట్ తో పెట్టుకున్నాము. ఇక్కడ మీరు అందరూ సహకరించి అడ్డం ఉండకుండా ఫాస్ట్ గా వెళ్ళడానికి మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. మీరు అడ్డం ఉండకండి, కొద్దిగా పక్కకు ఉండండి. మీ యాంగ్జైటీ మేము అర్థం చేసుకుంటాం. మేము అంత దూరంకి వచ్చి వైద్యం కొరకు ఆయన ఆరోగ్యం కొద్దిగా సహకరించినప్పటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థత గురైనరు కాబట్టి మెరుగైన వైద్య చికిత్స కోసం సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి అంబులెన్స్ వెంటే హైదరాబాద్ కు బయలుదేరిండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
వెళ్ళే మెటీరియల్ ఉంటుంది. అందులో క్లాట్స్ ఉన్నాయి. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్ కి పంపిస్తాం. రైట్ నో బీపీ పల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ఓకేనా అండి?